అంటే నిన్న నైట్ దాకా కూడా బాగానే ఉన్నారు. తర్వాత ఇలా జరిగిందని కూడా వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉన్నారన్న. అవును, నైట్ కూడా బాగానే ఉండే. మొన్న 3 డేస్ 4 డేస్ నుంచి ఐసీలో ఉన్నాడు. అప్పుడు కూడా వెళ్ళాం, మేము చందనగర్కి వెళ్ళి చూసి వచ్చినాము. నైట్ 8 దాకా బాగానే ఉన్నారని చెప్పి. అవునవును, బాగానే ఉండే. కాకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల అది అలా జరిగిపోయింది అన్నది. ఓకే. అంటే ముందే ఎవరైనా ఫండ్ ఇచ్చేవాళ్ళు దాతలు కానీ అలా ఎవరైనా ముందే వచ్చుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదని చెప్తారా? అంటే ఫస్ట్ మీ సుమన్ టీవీ వల్లనే కొద్దిగా పబ్లిక్కి బయట అందరికీ తెలియడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నకు కూడా కరెక్ట్ బాడీ కూడా సహకరించలేదు. సహకరించే టైంకి అందరూ చాలామంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మన తెలంగాణ వాళ్ళు మొత్తం లీడర్లు కానీ మినిస్టర్లు, మైనపల్లి అన్న వచ్చిండు, మన శ్రీహరి గారు వచ్చారు, విశ్వక్సేన్ అన్న 2 lakhs ఇచ్చిండు. చాలామంది స్పందించడానికి రెడీ అయిపోయారు. కాకపోతే అప్పటికే కొద్దిగా లివర్ ఇన్ఫెక్షను, జాయింటీస్ కూడా వచ్చినాయి అన్నారు. మరి ఏందో తెలియదు మాకు కూడా. కాకపోతే అన్న ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత మంచి ఆర్టిస్టు మిస్ అయ్యిండని చెప్పి మొన్న చూస్తే కోట గారు అలాగే చనిపోయారు. ఇప్పుడు వెంకటన్న ఇండస్ట్రీలో చాలా బాధాకరమైన విషయం అన్నది మాకైతే.